మహిళల భద్రతకు పెద్దపీట వేశామన్నారు అడిషనల్ సిపి స్వాతి లక్రా. ఇప్పటికే షీ టీమ్స్ రాకతో అమ్మాయిల్లో ధైర్యం పెరిగిందన్నారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలిగినా తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అలాగే సైబర్ క్రైమ్ సమాజానికి ప్రమాదకరంగా మారిందని స్వాతి లక్రా చెప్పారు. హైదరాబాద్ సిటీ పోలీసులు షీ టీమ్స్ సంయుక్తంగా జరిపిన సైబర్ క్రైమ్ విమెన్ సేఫ్టీ సదస్సుకి విద్యార్థులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. టెక్నాలజీ పెరగటంతో పాటు సైబర్ నేరాలు కూడా పెరిగాయి. ముఖ్యంగా ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ లాంటి సామాజిక మాధ్యమాల్లో అపరిచిత మెసేజ్లు చాలా ప్రమాదకరంగా మారాయి. ఏమాత్రం పరిచయం లేకున్నా కొంతమంది పరిగట్టుకుని మెసేజ్లు చేస్తుంటారు. వాటికి రిప్లై ఇస్తే అంతే సంగతులు. ఇలాంటి ఘటనల్లో చాలా సైబర్ నేరాలు నమోదయ్యాయి. సామాజిక మాధ్యమాలను ఉపయోగించేవారు చాలా జాగ్రత్తగా ఉండాలని, లేదంటే ఇబ్బందులు తప్పవంటున్నారు పోలీసులు. తల్లిదండ్రులు కూడా చెప్పలేనటువంటి విషయాలు, అన్నదమ్ములకు చెప్పలేనటువంటి విషయాలను మా దగ్గరకు వచ్చి వాళ్ళు హెల్ప్ కోసం అడగడం, దాని యొక్క సీక్రెట్స్ మనం కాపాడుకుంటూ వాళ్ళు ఒకవేళ కంప్లైంట్ ఇవ్వగలిగితేనేమో క్రిమినల్ కేసు రిజిస్టర్ చేయడం, కంప్లైంట్ ఇవ్వలేకపోతే దాన్ని మనం పెట్టి కేసు కింద పెట్టుకొని వాళ్ళని వాచ్ పెట్టుకొని వాళ్ళకి సరైన ప్రవర్తన వచ్చే వరకు కూడా మనము వాళ్ళని ట్రాక్ చేయడం జరుగుతుంది. మహిళలు రోడ్డు మీదకి వస్తే ఆకతాయిల వేధింపులు, చిల్లర వేషాలు అమ్మాయిలకు ఇబ్బందికరంగా మారాయి. వారికి చెక్ పెట్టేందుకు తీసుకొచ్చిన షీ టీమ్స్ మంచి ఫలితాలు సాధిస్తుంది. షీ టీమ్స్ రాకతో అమ్మాయిల్లో ధైర్యం పెరిగింది. ఏమాత్రం ఇబ్బంది వచ్చినా 100కి కాల్ చేసి తమ సమస్యల్ని చెప్పి పరిష్కారం పొందుతున్నారు నగర యువతులు. మరోవైపు సైబర్ క్రైమ్ చాలా ప్రమాదకరంగా మారిందన్నారు అడిషనల్ సిపి స్వాతి లక్రా. సమాజంలో ఇప్పటికీ మహిళల పట్ల చిన్నచూపుందని, మగాళ్లలో ఆ ధోరణి మారాలన్నారు ఆమె. You have to come out with your problems. If you do not come out, we will not be able to help you. These sessions, these platforms are to make you understand that we in Hyderabad City Police, we in She Teams, we in cyber crimes are for you and we are with you. Please understand that and come forward whenever you have any problem. షీ టీమ్స్లో ఉన్నటువంటి వినూత్నమైన విషయం ఏంటంటే, ఏదైతే అఫెన్స్ జరుగుతుందో అది బాధితురాలికి కూడా తెలియదు. కొన్ని సందర్భాల్లో ఈ టీమ్స్ పబ్లిక్ ప్లేసెస్లో సివిల్ డ్రెస్లో ఉండి సంచరిస్తూ వీడియోగ్రఫీ ద్వారా మొత్తం ఇదంతా కూడా వీడియో రికార్డ్ చేసి విత్ ఎవిడెన్స్ రెడ్ హ్యాండెడ్గా ఈ అక్యూజ్ని మనం పట్టుకోవడం జరుగుతుందన్నమాట. షీ టీమ్స్ ఏర్పాటుతో అమ్మాయిల్లో చాలా ధైర్యం వచ్చిందన్నారు ఉస్మానియా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ అరుణ రామయ్య. షీ టీమ్స్ తో విద్యార్థులకు కొండంత ధైర్యం వచ్చిందన్నారు. 2 years of Telangana state, I was one of the pioneers in starting the Bharosa Center in the maternity hospitals, where a separate wing is being given to these women who are being affected. And again the She Teams, I hear a lot how much help they are doing to the women here. హైదరాబాద్ సిటీ పోలీసులు షీ టీమ్స్ సంయుక్తంగా నిర్వహించిన సైబర్ క్రైమ్ ఉమెన్ సేఫ్టీ సదస్సుకు మంచి స్పందన లభించింది. ఇలాంటి సదస్సులు మరిన్ని ఏర్పాటు చేసి మహిళల్లో ధైర్యం నింపుతారని ఆశాభావం వ్యక్తం చేశారు విద్యార్థులు. ఏమైనా ప్రాబ్లం ఉంటే జస్ట్ ఇఫ్ యూ ఆర్ గెటింగ్ ఎనీ రాంగ్ మెసేజెస్, ఏమైనా మెసేజెస్ వస్తున్నాయంటే ఆ మెసేజ్ని స్క్రీన్ షాట్ చేయండి, డిలీట్ చేయకండి. పేరెంట్స్ ఏమో అంటారేమో, ఫ్రెండ్స్ ఏమైనా చూస్తారేమో, అన్నయ్య వాళ్ళు చూస్తారేమో, చూసి తిడతారేమో అనేసి డిలీట్ చేయకండి. డిలీట్ చేసే ముందు ఫస్ట్ స్క్రీన్ షాట్ తీసుకొని అది వాట్సాప్ చేసేస్తే వాళ్ళకి, ఇంకా మీరు ఎక్కడైనా బయటికి వెళ్ళారు, ఇఫ్ యూ పీపుల్ ఆర్ ఫీలింగ్ లైక్ మీకు ఎవరైనా లైక్ ఫాలో చేస్తున్నారు, ఏమైనా చేస్తున్నారు బోల్తో జస్ట్ take the safety measures from the Hawkeye and everything and just send them so that they'll be supporting you people. A crime unna edi unna, just don't hide it from anyone. Just be a brave girl and support. హైదరాబాద్ సిటీ పోలీసులు షీ టీమ్స్ సంయుక్తంగా సైబర్ క్రైమ్ ఉమెన్స్ సేఫ్టీపై ఉస్మానియా మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు షీ టీమ్స్ ఇన్ఛార్జ్ అడిషనల్ సిపి క్రైమ్ స్వాతి లక్రా, షీ టీమ్స్ ఏసీపీ కవిత, పలు విద్యా సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు హాజరయ్యారు.